హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. ఈ రోజు మేము వరలక్ష్మి వ్రతం ఎలా సెలబ్రేట్ చేసుకున్నామో నేను మీకు చూపించాలి అనుకుంటున్నాను. ఈ వ్రతం అందరి ఇళ్లలో చాలా ఇంపార్టెన్స్ ఉన్న ఫెస్టివల్ కాబట్టి మేము ఏ స్టైల్లో చేసాము అని చెప్పేసి చూపిస్తున్నాను. ప్లీజ్ వాచ్. ఎవరైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. యాక్చువల్గా ఈరోజు ఏమైందంటే పొద్దునే లేచామండి. లేచి తలస్నానం అలా చేసేసి ఇంకా ఫస్ట్ మేము ముగ్గురం అక్కలం ఫస్ట్ టైం కలిసి పూజ చేసుకుంటున్నాము. సో ఇంకా మేము ఒక 5 రకాల వంటలు చేయాలి నైవేద్యంకి అని చెప్పేసి డిసైడ్ అయ్యాము. తలా ఒకటి చేసాము. ఒకరు పులిహోర, ఒకరు శనగలు, ఇంకొకరు పాయసం, బొబ్బట్లు. ఇలా పిల్లలతో కూడా కొంచెం లేట్ అయింది, కాకపోతే బాగా చేసాము. ఇంకా నెక్స్ట్ అమ్మవారి రెడీ కోసం కూర్చున్నాము. అమ్మవారికి చీరతో అలంకరించడం అయితే చాలా పెద్ద టాస్క్. అది నాకైతే లాస్ట్ టైం చాలా బాగానే డెకరేట్ చేశాను, కానీ ఈసారి ఎందుకు మర్చిపోయాను మళ్ళీ చీర ఎలా కట్టడము. ఇది కొంచెం కష్టమైంది. మా అక్కలు కూడా ఇంకా హెల్ప్ చేశారు. ముగ్గురం కలిసి అయితే చీర బాగానే కట్టా అనుకుంటున్నా. మీరు కూడా చూడండి, ఓకే ఉందంటే ప్లీజ్ కమెంట్ చేయండి. నెక్స్ట్ ఇంకా అమ్మవారికి కావాల్సినవి బొట్టు పిల్ల, నెక్స్ట్ దువ్వెన, కాటుక, బ్యాంగిల్స్, వాయనం వేయడానికి అరటి పళ్ళు, తమలపాకులు, పోకలు, అక్కలు, ఖర్జూర పళ్ళు, చీర, ఇవన్నీ పెట్టుకున్నాము. అమ్మవారికి పువ్వులు ఇవన్నీ వాయనంగా ఇవ్వడానికి పెట్టుకొని ఇంకా మా అక్కలు అన్నీ మంచిగా రెడీ అయ్యి, యాక్చువల్గా ఈసారి ఏంటంటే నాకు బాగా నచ్చింది, మేమందరం కలిసి ఎప్పుడు ఈ వ్రతం చేసుకోలేదు. ఎప్పుడు ఏ ఇయర్ అయినా కానీ ఎక్కడ వాళ్ళు అక్కడే చేసుకుంటుండే. ఈ ఇయర్ ఇంకా మా విఖ్యాత్ బర్త్డే 7th రోజు అయింది, వరలక్ష్మి వ్రతం 8th రోజు అయింది. ఇంకా 8th రోజు కాబట్టి అందరం మా అత్తమ్మ ఏమందంటే అందరం ఒకే దగ్గర చేసుకోండి అనడంతో మేమందరం ఓకే అని చెప్పేసి అందరం ఒకే దగ్గర చేసుకున్నాం. అది నాకు చాలా నచ్చింది. ఇక వ్రతం చేసేటప్పుడు మాకు అయ్యగానే పిలుద్దామని అంటే అసలు ఎవ్వరు ఖాళీగా లేకుండే, అందరూ అదే రోజు కదా. సో ఇక నేనే మొబైల్తో మంత్రాలు చదువుతూ ఇంకా అక్క వాళ్ళు పూజ చేస్తూ సెలబ్రేట్ చేసుకున్నాం అనమాట. పూజ అయిపోయిన వెంటనే ఇంకా అమ్మవారికి ఫస్ట్ వాయనం ఇచ్చాము. తర్వాత నేను అత్తమ్మకి, మా ఇద్దరు అక్కలకి కూడా వాయనం ఇచ్చాను. వాళ్ళు కూడా సేమ్ అత్తమ్మకి మళ్ళీ మా ఇద్దరికి ఇలా వాయనాలు ఇచ్చుకుంటూ మళ్ళీ తర్వాత పక్కన వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళని కూడా పిలిచి వాళ్ళకి కూడా వాయనాలు ఇచ్చాము. ఫస్ట్ వాయనం నేనైతే మా హనీకి ఇచ్చాను. చిన్నపిల్లలకి యాక్చువల్గా వరలక్ష్మి వ్రతం రోజు చిన్నపిల్లలకి వాయనం ఇస్తే చాలా మంచిది అనమాట. సో నేను మా హనీకి కూడా ఇచ్చాను. హనీ అయితే చాలా ఎక్సైట్ అవుతుండే, ఎందుకంటే కాళ్ళకు పసుపు రాస్తుంటే మమ్మీ నాకెందుకు అని ఉంది. కాకపోతే తనకైతే చాలా నచ్చింది ఆ రోజు. ఆ పూజ దగ్గరే కూర్చుంది అయిపోయే వరకు. ఈ పూజ అయిపోయిన వెంటనే ఏం చేసామంటే ఇంకా అందరం కూర్చొని మార్నింగ్ నుండి ఫుడ్ తినలేదు, ఇంకా ఉపవాసం ఉన్నాం. అయిపోయిన వెంటనే అందరం మంచిగా కూర్చొని కలిసి భోజనం చేసి ఇంకా మన ఇంట్లో ఫస్ట్ వాయనం అమ్మవారికి ఇచ్చి మనం వేరే వాళ్ళకి వాయనం ఇవ్వాలి. మనం ఇవ్వకుండా పక్కన వాళ్ళ ఇంట్లోకి వాయనం తీసుకోవడానికి వెళ్ళొద్దంట. అందుకోసం అని చెప్పేసి మేము ఇంకా ఎవరి ఇళ్ళలోకి వెళ్ళలేదు. ఫస్ట్ మేము ఉపవాసం విడిచిన తర్వాత మళ్ళీ పక్కన వాళ్ళ ఇళ్ళలోకి వెళ్ళి మళ్ళీ వాళ్ళ వాయనాలు తీసుకొని నెక్స్ట్ మా చెల్లె వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ దగ్గర వాయనం తీసుకొని ఇలా ఆ రోజు మొత్తం వాయనాలు తీసుకుంటూనే ఉన్నాము. మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.